21వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7 నొకడును స్వార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి, ఫిలిప్ అనే పేరుకు ముందు ఏ టైటిల్ ఉంది చెప్పండి? క్రొత్త నిబంధనలో సువార్థికుడు అని పేరు పొందిన ఏకైక వ్యక్తి ఫిలిప్. బైబిల్లో దైవజనుడా, క్రొత్త నిబంధనలో దైవజనుడా అని పిలువబడిన ఏకైక వ్యక్తి తిమోతి. సువార్థికుడు అని పిలువబడిన ఏకైక వ్యక్తి ఫిలిప్. మీరు బైబిల్ అంతా వెతకండి, మీకు అర్థమవుతుంది. సువార్థికుడు అని పేరు వహించినవాడు. అవును, ఈ భక్తుడు ఎవరంటే సువార్తను మోసుకుంటూ వెళ్ళాడు. సమరయ ప్రాంతానికి కానీ, కైసరియా ప్రాంతానికి కానీ, యెరూషలేం ప్రాంతానికి కానీ, తాను బ్రతుకుతున్న ప్రతి చోట సువార్తను మోసుకొని వెళ్ళేవాడు. నా వైపు చూడండి, సువార్తను మోసుకెళ్ళాడే కానీ ఇంకొక వార్తను మోసుకొని వెళ్ళాల. ఏ వార్త చెప్పండి? అదే దుర్వార్తలను మోసుకొని వెళ్ళాల. ఏ స్థలానికి వెళ్ళినా యేసుక్రీస్తును గూర్చిన సువార్త, యేసుక్రీస్తు జననాన్ని గూర్చిన సువార్త, యేసుక్రీస్తు జీవితాన్ని గూర్చిన సువార్త, యేసుక్రీస్తు శిలువ యాగాన్ని గూర్చిన సువార్త, యేసుక్రీస్తు మరణాన్ని గూర్చిన సువార్త, యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చిన సువార్త. ఎక్కడికి వెళ్ళినా ఈ సువార్తను మోసుకొని వెళ్ళాడు కానీ దుర్వార్తలు మోసుకొని వెళ్ళాల. పల్లెటూళ్ళలో కొంతమంది పేర్లు ఉంటాయి. సువార్తమ్మ పేరు అద్భుతం. ఆ అక్క మోసుకెళ్ళేది అంతా ఏదో అన్నారు మీరే. ఏ వార్తలమ్మా? పేరు సువార్తే, మోసుకెళ్ళేదంతా దుర్వార్తలే, లేని వార్తలు మోసుకొని వెళ్తారు. అమలారా ఐలారా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు. చూస్తున్న మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. మంచి సంఘాన్ని ఎన్నుకోండి. ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ సంఘంలో నుండి, నా వైపు చూడాలి, ఆ సంఘంలో నుండి మేలైన వాటిని ఇంటికి మోసుకొని వెళ్ళండి.